హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? పొద్దున బెండకాయలు మిర్చి కొత్తాను. ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నా అంటే నాకైతే కొంచెం అన్ఈజీ ఉన్నది, ఆరోగ్యం బాగాలేదు, అసలు శాతం అయితే లేదు, ఓపిక లేదు. అందుకనే మా ఆయన ఇవన్నీ పనులు అయితే చేస్తుండు. ఇంకా నేను ఒక పని చేస్తున్నా, ఆయన ఒక పని చేస్తుండు. మా అత్తమ్మ లేదు ఇంట్లో, అందుకని ఇట్లా ఇద్దరం చేస్తున్నాం అన్నమాట. ఈ బెండకాయ కర్రీ చేయాలి, పిల్లలు స్కూల్ కి వెళ్తారు ఇప్పుడు. ఇక ఈ రోజు ఎటు పోతున్నావు? ఇవాళ పొలానికి మందు కొట్టాలి. పొలానికి గులక వచ్చిపోతుంది, మెడ వీపు వచ్చింది. ఇప్పుడు మందు కొడతారా అబ్బాయి? ఎందుకు అట్లా? ఇప్పుడు మందు కొడతారా అంటే మరి అట్లున్నది రోగం. అవసరం లేదు, మందు ఏదద్దు ఏదద్దు, అది వండిన కాడికాయ. పొలం ఉండదు కదా కొట్టకపోతే. ఎటు పోతుంది మరి? ఇప్పుడు మందు కొడతారా ఇవ్వాలంట? అది ఎందుకు పని చేస్తుంది? ఎందుకు పని చేయదు? ఆల్రెడీ ఈనింది అది. ఈయనది కరెక్టే, మెడ వీపు వస్తే ఆగదు మొత్తం. పొలం అంతా గులక అయిందంతా తెల్లబడిపోతుంది. ఏంటంటే ఎన్నో చేసిందంతా వృధా అయిపోతుంది. ఆ మందులు కొట్టుడు, అది కొట్టుడు, ఇది కొట్టుడు పెట్టనే పెట్టక ఇప్పుడు ఇక అయిపోయింది దానికి. ఎనఫ్ అక్కడికి దానికి గులక తెల్లబడిపోతాను. పడితే పడేది, పోయిన అక్కడికి పోతుంది, ఉండే అక్కడికి ఉంటుంది. అబ్బా అదే చెత్తను కూర అండవా ప్లీజ్. అంతవా? నీకు అండతుందా కూర? ఎప్పుడు వండినావు అబ్బా? నేనైతే ఎప్పుడు తిన్నా, నువ్వు వండినావంట. మరి ఎవరికి అండి పెట్టినావు నువ్వు? కానీ నేను స్పెషల్ వంటలు చేసుడు కాదబ్బా. నువ్వెప్పుడన్నా వండినావా? నువ్వు ఎప్పుడు వండలే అసలు. కనీసం నీకు టీ పెట్టడం కూడా రాదు ఇంట్లో. ఇలా నాకు అసలు శాతం అయితే లేదు. కాళ్ళు మస్తు ఘోరంగా విపరీతంగా లాగుతున్నాయి. అమ్మ బ్యాక్ పెయిన్ ఘోరంగా ఉన్నది, అసలు వశపడతలేదు. ఈ పిల్లలేమో లేచిర్రు, ఇంకా రెడీ అవుతలేరు, ఏం లేదు. సోను ఏం చేస్తున్నావు? 7 అవుతుంది తెలుసా? మీరు ఇప్పుడు బ్రష్ పట్టిండ్రు, ఎందుకు రైట్లా సతాయిస్తారు చెప్పు? రోజు ఇదే పంచాయితా మీతోని? నేను ఎప్పటి నుండి చెప్తున్నా మీకు, అప్పటి నుండి చెప్తున్నా లేవునని. నేను లేచినప్పుడే చెప్పిన మీకు, తొందర లేవుండ్రి స్కూల్కి పోవాలని. నడు నడు, కానీ నడు, బ్రష్ అయ్యి తోమ్ జల్లి. సోను నడు. ఏం చేస్తున్నావు? మళ్ళీ గట్ట ఎందుకు పోయినవురా నువ్వు? నడువు, బ్రష్ అయ్యి, ఫస్ట్ బ్రష్ అయ్యి, పడపడదాం. ఏం లేదు, అటు ఇటు చేసి టైంపాస్ చేసి ఆ బ్రష్ నోట్లో పెట్టి 2-3 నిమిషాలు ఆయనతో తింటావు, దాన్ని ఆ పేస్ట్ మొత్తం మింగుతావు, ఆయనతో కడుగుతావు, పోతావు. నడు సరే కడు, బ్రష్ అయ్యి. వాటర్ ఎప్పటి నుండి వేడవుతున్నాయి అనుకుంటారు? అప్పటి నుండి వేడవుతున్నాయి. ఇగో మరుగుతున్నాయి వాటర్, చూసిరా? పొగలు వెళ్తున్నాయి. ఎంత ఉండాలి? పల్స్ ఎంత ఉండాలి మమ్మీ? తక్కువనే. బీపీ 98 అంటే తక్కువనే, బాగా తక్కువ ఉంది బీపీ. 80 ఉండాలి. చాలు చాలు చాలు. హాయ్ అండి అందరికీ. మార్నింగ్ లేవగానే ఈరోజు లో బీపీ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయినా, ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయింది. ఇంకా ఏది ఏమైనా మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాల్సిందే, చేయాల్సిన పనులు చేయాల్సిందే కదా. ఇప్పుడైతే బ్యాంకుకి బయలుదేరినా, నేను బ్యాంకుకి వెళ్తున్నాము. సో బ్యాంకులో కొంచెం చిన్న వర్క్ ఉండే, ఆ వర్క్ కోసం అని చెప్పేసి అయితే బ్యాంకుకి వెళ్తున్నాము. ఇప్పుడు ఓకే, కొంచెం సెట్ అయిపోయింది. బీపీ కూడా కొంచెం బెటరే ఉన్నది. ఇప్పుడు 100 అట్లున్నది, 110 అట్లున్నది. చూసుకున్నా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు 11కి బయలుదేరుతున్నాము బ్యాంకుకి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు ఏం తినలేదు ఈరోజు. వాళ్ళని చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. మా ఆయననే వంట చేసి పిల్లలకి లంచ్ అదే బాక్స్ ప్రిపేర్ చేసి అయితే పంపించేసిండు. ఇప్పుడు ఇంకా నేను బ్యాంకుకి వెళ్ళాలి. చిన్న వర్క్ ఉండే, ఆ వర్క్ కోసం అని అయితే నేను బ్యాంకుకి వెళ్తున్నాము.
రెడీ అయినా, అన్నం తినేసిన, బెండకాయ కర్రీ చేసిండు మా ఆయన. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా ఆయన బయలుదేరిండు ఆల్రెడీ. బైక్ ఎక్కినట్టున్నాడు. ఎక్కడున్నావు? అయ్యో లేడేటు పోయినట్టున్నాడు. చెప్పులకి ఇక్కడ ఉన్నాయి. ఎండలు ఎండుతున్నాయి, ఎండకి ఎండుతున్నాయి, వానకి తడుతున్నాయి అన్నట్టున్నది. నిన్న నైట్ అయితే వర్షం పడ్డది. చెప్పులు వేసిన ఇక ఈ కవర్లో పెట్టిన అన్ని బ్యాంక్ పాస్బుక్ ఇట్లా. ఎక్కడున్నావు అబ్బా నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒకసారి మా కిచెన్ చూడండి ఎట్లున్నదో. ఇంట్లో ఇల్లాలికి ఓపిక లేకపోతే ఇగో కిచెన్ అనేది ఇట్లా తయారవుతుంది. ఒక్కసారి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇన్ని చూసిరా. పొద్దున నాకు లో బీపీ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అప్పటి నుండి అయితే ఇగో మా ఆయన వంట చేసి అన్నీ ఎక్కడి అక్కడనే పడేసిండ్రు. అన్నం వండిండ్రు, ఇందులో అన్నం వండిండ్రు. ఇవన్నీ ప్లేట్స్ తిని పెట్టేసిండ్రు. ఇక్కడ ఇగో లెమన్స్ నాకే చేసిర్రు. అప్పుడు లెమన్ వాటర్ ఇట్లా ఇచ్చిర్రు. ఇవన్నీ వేసిర్రు. ఒక్కసారి చూడండి ఎట్లయింది. ఈ బెండకాయ కర్రీ అయిపోయింది. మొత్తానికైతే కిచెన్ పరిస్థితి ఇదండి. గందరగోళంగా తయారు చేసిండ్రు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసేసరికి నాకు ఏ టైం అవుతుంది ఏంది అనేది అయితే ఇంకా నేను చెప్పలేను. ఒక్కసారి దీని పరిస్థితి చూసిండ్రు కదా. ఇన్ని గిన్నెలు ఉన్నాయి. పొద్దున అసలు గిన్నెలు తోమలేదు. ఇంకా నేను పడుకొనే ఉన్నా. మా ఆయన వచ్చేసి బ్యాంకుకి వెళ్ళాలి, తొందరగా వెళ్దాము పని ఉన్నది అన్న తర్వాత ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాంకుకి అయితే వెళ్ళినాము. బ్యాంకుకి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం వేడివేడిగా అన్నం వండిండు మా ఆయననే. ఇంకా తినేసినాము. ఇవి ఈ గిన్నెలన్నీ అయితే ఇట్లున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేయాలి. ఈ గిన్నెలన్నీ బయట పెట్టాలి, తోమాలి. ఇగో ఇల్లు కూడా చూడండి. పిల్లలు వచ్చి మొత్తం ఇల్లంతా ఆగమాగం అంగడంగా చేసిండ్రు. అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడనే ఉన్నాయి. ఇగో ఇక్కడ చూసారు కదా. ఈ రూమ్లో కూడా హాల్లో ఇది మొత్తం ఎక్కడి అక్కడనే ఉన్నాయి. ఇగో చెంబు, ఇగో తాళం తీసిర్రు. మేము లేము కదా, వాళ్ళు వచ్చేటప్పటికి లేము. తాళం తీసి తాళం ఇక్కడనే పెట్టేసిర్రు. దీన్ని ఇక్కడ పెట్టాలన్నట్టు. ఇది ఉండే ప్లేస్ ఇది. ఇంటి బయట కూడా చూడండి మీరు. ఇంటి బయట కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉన్నది. ఇగో అక్కడొకటి 3 చోట్ల 3 ప్లేట్స్ పెట్టేసిండ్రు. ఇంకా బట్టలు చూడండి, బట్టలు కూడా ఉన్నాయి ఫుల్గా. ఇవన్నీ అయితే వాష్ చేయడం నాతో ఇవాళ కాదు. నేనేం వాష్ చేయలేను కానీ జస్ట్ ఈ బౌల్ అయితే తోమాలి. మస్తు గిన్నెలు ఉన్నాయి. ఇక చెప్పులు కూడా చూడండి ఎక్కడి అక్కడనే ఉన్నాయి. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఈరోజు ఓపిక లేకుండా అసలు నేను పడుకోలేదు. అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు నేను. ఇప్పటివరకు వేములవాడ వెళ్ళి వచ్చినాం కదా. నేను వచ్చేసరికి 3:30 అట్లా అయింది. వచ్చి కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా అంతే. ఇక్కడి సామాన్లు అక్కడనే, ఇక్కడి వస్తువులు అక్కడనే ఉండిపోయినాయి. ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. నాకైతే మాట్లాడుతుంటే కూడా ఆయాసం వస్తుంది. అంటే అంత అనీజీగా ఉన్నది నాకు. ఓపిక అసలు లేనే లేదు. నా పరిస్థితి దారుణంగా ఉన్నది. చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది. ఇవన్నీ అయితే తోమేస్తాయి ఇప్పుడు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి గిన్నెలన్నీ బయట పెట్టిన. ఇంకా తోమాలిగా స్టార్ట్ చేస్తున్నా. ఇగో సోప్ కూడా తీసుకొచ్చిన. ఇప్పుడు ఒక సోప్ మొత్తం అయిపోతుంది. అది మొత్తం అయిపోతుంది. ఇవ్వండి మమ్మీ, ఇవన్నీ గిన్నెలు ఎందుకు తోముతున్నావు? నీకు ఫీవర్ వచ్చిందిగా. ఎవరు తోముతారు మరి? గిన్నె మనం చేసి పెట్టిరు మీరు. అప్పటి నుండి పొద్దున్న నుండి డాడీ మీరు వంట చేసి ఇన్ని చేసిరు. ఇగో ఇప్పుడు ఒక సోపు ఇప్పుడే ఓపెన్ చేసిన. ఈ సోప్ మొత్తం అయిపోతుంది. ఈ గిన్నెలన్నీ అయిపోయేసరికి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవన్నీ తోమాలి ఇప్పుడు నేను. అన్ని నీళ్ళు ఏరిపోతాయి ఇట్లాగే. వాటర్ ఇంకా పడతాం. ఒకసారి పడతాయి.